त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्ध మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడల శైవక్షేత్రాన్ని కూడా శివరామ స్మరణతో మారుమోగుతున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఆధ్యాత్మిక నగరంలో ఉన్నటువంటి రాజమహేంద్రంలో ఉన్నటువంటి పుష్కర్ ఘాటు, కోట్లగాన్ ఘాటు, చింతాలమ్మ ఘాటు, సరస్వతి ఘాటుతో పాటు అనేక ఘాట్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాముల నుంచి కూడా రాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజాముల నుంచి కూడా లక్షలాది జలతంత్రం తరలి వచ్చి పుణ్యస్థానాలను ఆచరించింది. మనం ఒకసారి విజయంతో చూసుకోవచ్చు. పుష్కర్ ఘాట్లో చూసుకుంటే వేలాది మంది జలతంత్రంతో ఇప్పుడు ఆ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఈ పుష్కర్ ఘాట్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఈ గోదావరికి సంబంధించి కూడా ఇప్పుడు దీపారాధన కార్యక్రమం అత్యంత పవిత్రమైంది. ఆ దీపాల వదిలే కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా ముందస్తుగా గజయితకాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడితే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పంచారామ క్షేత్రంలో ఉన్నటువంటి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేకుజాముల నుంచి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తుల కోలాహలంతో పంచారామ క్షేత్రం ఉన్నటువంటి ద్రాక్షారావు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కిక్కిరిసిపోయింది. మరోపక్క సామర్ కూడా శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా వేకువ నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే పాదగయ శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో కూడా విశేష పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క అమలాపురం సిద్ధేశ్వర స్వామి ఆలయాలతో పాటు అనేక ఆలయాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అనేక ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క గోదావరి మాతకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరంతో పాటు ఇటు బొబ్బడివరం శ్రీ అదైతే బొబ్బడివరంలో ఉన్నటువంటి అనేక ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఏదైతే పూర్తిగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి గుండలేశ్వర స్వామి ఆలయంతో పాటు మురమల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంతో పాటు పట్టిసీమ భద్రకాళి వీరేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. అయితే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నప్పటికీ కూడా కొంత లోపం ఏర్పడింది. ఏదైతే దీనికి సంబంధించి కూడా అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే టైల్స్ ఉన్నాయో ఆ టైల్స్ వద్ద పూర్తి స్థాయిలో కొంతమంది జారి పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. నాసిరకంగా పనుల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారని భక్తులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఈ ప్రాంతంలోనే ఇటువంటి పారిశుద్ధ్య కార్మికులు చర్యలు చేపడుతున్నా అక్కడ ఉన్నటువంటి షెడ్డును కూడా తొలగించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుష్కర్ ఘాట్లో మురిగి నీరులోనే స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు ఆధ్యాత్మిక జిల్లాగా పేరున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో భక్తుల శివనామస్మరణతో ఆలయాలను కూడా కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా ఆధ్యాత్మిక జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం అన్ని ప్రాంతాల్లో కూడా శివనామస్మరణతో ఆలయాలను కూడా మారుమోగిపోయిన పరిస్థితి ఏర్పడింది.